వెల్కమ్ బ్యాక్. ఎన్నికలకు కేంద్రం సన్నద్ధమైంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 32 రాజకీయ పార్టీలు దీనికి మద్దతు పలికాయి. శీతాకాలం సమావేశాల్లో పార్లమెంటు ముందుకు బిల్లు రానుంది. స్టేక్ హోల్డర్స్, మేధావులు, నిపుణులతో 191 రోజుల పాటు చర్చలు జరిపారు. ఇప్పటికే రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదిక సమర్పించింది. 47 రాజకీయ పార్టీలు అభిప్రాయాలు తెలిపాయి. రైట్, జమిలీ ఎన్నికలకు కేంద్రం సన్నద్ధమైంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు ఫోన్ లైన్లో మా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చేసుకుని జమిలీ ఎన్నికలకి కేంద్రం సన్నద్ధమైనట్టుగా మనకు తెలుస్తా ఉంది. అట్లే కేబినెట్ కూడా ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తా ఉంది. దీని మీద పూర్తి సమాచారం అందించండి. అవినాష్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ లేదా జమిలీ ఎన్నికలు, ఈ జమిలీ ఎన్నికలు ఏర్పాటు చేయడానికి యాక్చువల్గా 1980లోనే ఈ ప్రతిపాదన వచ్చింది. అయితే 1999లో బిపి జీవన్ రెడ్డి నేతృత్వంలో లా కమిషన్ తన 170 నివేదికలో లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలని అభిప్రాయపడింది. సో దాని ఆధారంగానే కేంద్రంలోని బీజేపీ సర్కారు అధ్యయనానికి కమిటీ వేసింది. రామ్నాథ్ కోవింద్ మాజీ ప్రెసిడెంట్ ఆయన ఆధ్వర్యంలో 8 మంది సభ్యులతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తన రిపోర్టును ఇవ్వడంతో ఈ రోజు మధ్యాహ్నము కేంద్ర కేబినెట్ పూర్తి స్థాయిలో ఆమోదించింది. అయితే శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక పైన ప్రతి రాష్ట్రం, అంటే ఇండియాలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్ర పార్టీలతో కావచ్చు, లేకపోతే ఇంకా అధికారులతో కావచ్చు, అందరితో కూడా చర్చలు జరిపింది. ఈ చర్చల్లో కేవలం 32 పార్టీలు మాత్రమే సపోర్ట్ గా నిల్చున్నాయి. 47 పార్టీలు మాత్రం తమ అభిప్రాయాలను చెప్పాయి. ఇది మంచిది కాదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో తెలియపరిచారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది. అయితే ఇక్కడ పార్లమెంట్ ఉభయ సభల్లో వేసినప్పుడు పార్లమెంట్ సభలు లోక్సభలో వాళ్ళకి మెజారిటీ ఉంది కనుక అక్కడ విన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ రాజ్యసభకు వచ్చినప్పుడు మాత్రం ఇబ్బందులు తప్పవనేటువంటి అంశాన్ని మాత్రం మనం గుర్తుంచుకోవాలి. అయితే దీంట్లో రాజ్యాంగ పరంగా 5 సభలు జరిగితే తప్ప జమిలీ ఎన్నికలను మళ్ళీ మనం నిర్వహించుకునేటువంటి అవకాశం ఎంత మాత్రం లేకపోలేదు. ఈ 5 సభలు చేయాలంటే మొత్తం 2 సభలు కూడా పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎగువ సభ, దిగువ సభ, ఈ 2 సభల్లో పూర్తి స్థాయి మెజారిటీ వస్తే తప్ప ఈ అవకాశం జమిలీ ఎన్నిక అవకాశం ఎంత మాత్రం లేకపోలేదు. శ్రీనివాస్, ఒక మాట చెప్పండి, ఇప్పుడు 32 పార్టీలు ఏవైతే సపోర్ట్ చేస్తున్నాయో దీనికి జమిలీ ఎన్నికలకి, దాంట్లో ఉన్నటువంటి లిస్ట్ ఏమైనా మనకు తెలిసేందుకు ఆస్కారం ఉందా? ఏ విధమైనటువంటి రిపోర్ట్ ఉంది మీ దగ్గర? అంటే నివేదికలో ఉన్నటువంటి అంశాలు ఎప్పుడు కూడా సీక్రెట్స్ గా ఉంటాయి, అంత త్వరగా బయటికి రావు. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కనుక ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలను వెలువరించడానికి కొంత రహస్య సమాచారం ఉంటుంది కనుక అది బయటికి వెలువరించే అవకాశం ఎంత మాత్రం లేకపోలేదు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.